మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు రాసిన దేవుని వాక్యములు. నహూము గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభము. పేజీ నెంబర్ 769. నినివే గూర్చిన దైవోక్తి. ఎల్కోషు వాడకు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు. యెహోవా ప్రతికారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును. నదులన్నిటిను ఆయన ఎండిపోచేయును. బాషానును కర్మెలును వాడిపోవును. లెబనోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్లకంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోదురు. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోతలందరినట్లు వాడు పోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడిరాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగగొట్టుదును. వాడి కట్లను నేను తెంపుదును. నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయుందురు. నీవి దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని కోత పోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనం చేతును. నీవు పనికి మారిన వాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబడులను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యగా సంచరింపడు. వాడు బొత్తిగా నాశనమాయను. ఇంతవరకు చదవలసిన మొదటి పాఠము సరే.